ఈ లాప్రోస్కోపీలో లేదా కీ హోల్ సర్జరీలో చిన్న చిన్న రంధ్రాలు మాత్రమే చేస్తాం కాబట్టి మనకి శరీరం అవుటర్ లేయర్ స్కిన్ కానీ లోపల మజిల్స్ కానీ డ్యామేజ్ అతి తక్కువ ఉండి దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్లు కూడా లాప్రోస్కోపీ సర్జరీలో చాలా తక్కువ ఉంటాయి ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే. సో ఇలా లాప్రోస్కోపీ అనేది చిన్న పిల్లల్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మ్యాగ్నిఫికేషన్ ఒక అడ్వాంటేజ్, ఇన్ఫెక్షన్ తక్కువ ఛాన్స్ ఉంటుంది, పొట్టలో పేగులన్నీ అతుకుపోయి అడెషన్స్ అంటాం. ఓపెన్ సర్జరీలో అడెషన్స్ ఎక్కువగా వస్తాయి, లాప్రోస్కోపీలో తక్కువగా వస్తాయి. నొప్పి అతి తక్కువగా ఉంటుంది పిల్లల్లో, కాబట్టి వాళ్ళు రికవరీ తొందరగా అవుతారు. ఆపరేషన్ తర్వాత నొప్పికి పవర్ఫుల్ మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఓపెన్ సర్జరీలో పవర్ఫుల్ మెడిసిన్స్ ఇవ్వాలి నొప్పి లేకుండా, ఆపరేషన్ తాలూకు నొప్పి. లేదా లాప్రోస్కోపీలో చాలా మైనర్ మెడికేషన్ తోటి మనం నొప్పిని కంట్రోల్ చేయొచ్చు, బికాజ్ నొప్పి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. అదే కాకుండా ఫ్యూచర్లో వాళ్ళకి పొట్ట మీద కానీ ఛాతి మీద కానీ ఆపరేషన్ తాలూకు మచ్చ జీవితాంతం ఉండకుండా ఆ చిన్న చిన్న హోల్స్ అనేవి అసలు కనపడవు మనకి. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి.